చూడండి. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ టాలెంటెడ్ పిల్ల. ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు క్రోషే అంటే ఇష్టం ఉంటే. ఇప్పుడు మనం సన్ఫ్లవర్ చూసారా, ఇది ఊల్ ద్వారా చేసిన సన్ఫ్లవర్. ఇది మనం ఇప్పుడు తయారు చేద్దాం. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేయాలి. మ్యాజిక్ చైన్, మ్యాజిక్ రింగ్ 1 2 3 చైన్, 18 డబుల్ స్టిచ్ అండి. 1 2 చూసారా మ్యాజిక్ చైన్. ఈ మ్యాజిక్ చేయనప్పుడు మీరు సింగిల్ స్టిచ్ వేయొచ్చండి, డబుల్ స్టిచ్ వేయచ్చు, ట్రిపుల్ కూడా వేయచ్చు, ట్రిపుల్ స్టిచ్ కూడా. ఇది మ్యాజిక్ రింగ్ అనేది ఎందుకన్నామంటే ఈ రింగ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చన్నమాట. దీన్ని డీటెయిల్గా షార్ట్స్లో కూడా చేసాము చూడండి. డబుల్ స్టిచ్ చూడండి. 18 డబుల్ స్టిచ్ అయిపోయండి. ఇప్పుడు దీన్ని రింగ్ని టైట్ చేయండి. చూసారా, ఇప్పుడు ఇక్కడ అటాచ్ చేయాలి. ఇప్పుడు 3 చైన్స్ అండి. 1 2 3. మళ్ళీ ఇలానే డబుల్ స్టిచ్. ఇప్పుడు 18 వచ్చాయి కదా, నెక్స్ట్ 36 రావాలి. అంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయిందా, మళ్ళీ ఇదే లూప్లో నుంచి సెకండ్ కూడా తీయాలి. అంటే ఒక లూప్లో 2 సార్లు అన్నమాట డబుల్ స్టిచ్. చూడండి, మళ్ళీ నేను సేమ్ లూప్. చూడండి, ఇందులో 2, ఈ లూప్లో 2, అన్నీ కూడా డబుల్ స్టిచ్ చేశానండి. కౌంటింగ్ కరెక్ట్గా రావాలండి, లేదంటే మీకు ఫ్లవర్లో అంటే వస్తుంది కానీ కొంచెం తప్పులు కింద, అంటే ఎక్కడ తప్పు ఉందని క్లియర్గా తెలిసిపోతుంది. ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ కదా, చూడడానికి నీట్గా ఉంటే బాగుంటాయి. చూడండి 35 36 టోటల్ 36 అయిపోయండి. ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 చైన్స్ వేసాం కదా, దాంతో 36. ఆ 3 చైన్స్ మూడో చైన్కి మనం బంద్ చేయాలి. ఇప్పుడు థ్రెడ్ మార్చాలండి. ఈ ఎడ్జ్ని టైట్గా పట్టుకుని లాగండి. లాక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ దాన్ని కట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, సింగిల్ స్టిచ్ చేయాలండి. సింగిల్ స్టిచ్ 1 2 సింగిల్ స్టిచ్, 3 చైన్ అనమాట. ఇది ఫిట్నెస్ కోసం చైన్ చేసాం కదా, కొంచెం దృఢంగా ఉండడానికి అనేసి సింగిల్ స్టిచ్ చేసాము. ఇక్కడ కొంచెం శ్రద్ధగా వినండి. ఫస్ట్ 3 చైన్స్ అయిపోయాయి కదా, డబుల్ స్టిచ్ సేమ్ అదే లూప్లో నుంచి 1 2 2 అయిపోయాయి కదండి. చూడండి, ఇది కలిపితే 2. ఇప్పుడు 5 చైన్స్ 1 2 3 4 5. ఇప్పుడు మళ్ళీ డబల్ స్టిచ్ వేయాలి. చూడండి, డబల్ స్టిచ్ ఆ పక్కనే ఉన్న లూప్లో. చూడండి, డబుల్ స్టిచ్ పక్కన ఉన్న లూప్లో, మళ్ళీ అదే లూప్లో మళ్ళీ డబుల్ స్టిచ్ 1 2. ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్ వేయాలండి. చూడండి, ఇక్కడ 1 2 3 మూడు లూప్, 2 లూప్లో వదిలేసి 3వ లూప్లో నుంచి
మళ్ళీ అదే లూప్లోని డబుల్ స్టిచ్. అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. ఎక్కడైతే మనం అటాచ్ చేసామో అక్కడ 3 చైన్స్ వేసాము. కిందన సింగిల్ స్టిచ్ చేసాము, ఎందుకంటే కొంచెం ఫిట్గా ఉండడానికి. 3 చైన్, డబుల్ స్టిచ్, 5 చైన్, మళ్ళీ చూడండి ఈ పక్కన ఉన్న లూప్లోనే డబుల్ స్టిచ్ 2. ఇక్కడ 2 లూప్లు వదిలేయాలి. పైన చైన్స్ వేయకూడదండి, పైన చైన్స్ వేయకూడదు. కిందన ఇక్కడ 2 లూప్స్ వదిలాము. ఇక్కడ మళ్ళీ డబుల్ స్టిచ్ 2 సార్లు. ఇప్పుడు లూప్ 1 చైన్స్ 2 3 4 5. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేయాలండి. డబుల్ స్టిచ్ వేయాలి. పక్కన ఇక్కడ వదలకూడదండి. ఎక్కడైతే మనం 5 చైన్లు వేస్తున్నామో అక్కడ వదలకూడదు. పక్కన ఉన్న లూప్లోనే డబుల్ స్టిచ్, డబుల్ స్టిచ్, మళ్ళీ అదే లూప్లో రెండోసారి డబుల్ స్టిచ్. ఇప్పుడు చైన్స్ వేయకూడదండి, కానీ 2 లూప్లు వదలాలి. డబుల్ స్టిచ్ వేయాలి. 2 లూప్లు. మూడోది ఉంది కదా లూపు, ఆ లూప్లో నుంచి డబుల్ స్టిచ్. ఇప్పుడు చూడండి డబుల్ స్టిచ్ 5 చైన్ డబుల్ స్టిచ్. ఇక్కడ 2 వదిలేయాలి. డబుల్ స్టిచ్ 5 మళ్ళీ 5 చైన్ 2 డబుల్ స్టిచ్, మళ్ళీ ఇక్కడ 2 వదిలేసి మళ్ళీ డబుల్ స్టిచ్. ఇక్కడ చైన్ వస్తుంది. 1 2 3 4 5. మీరు గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఒక స్టెప్, ఇది ఒక స్టెప్, ఇది ఒక స్టెప్ లాగా. 1 ఇక్కడ వదలకూడదండి. ఎప్పుడైతే 5 చైన్ వేసామో, 5 చైన్లు వేసామో అక్కడ వదలకూడదు. నెక్స్ట్ దాంట్లోనే వేయాలి. సెకండ్ డబుల్ స్టిచ్ వేయాలి. అన్ని డబుల్ వస్తాయి. ప్రతి లూప్లో కూడా డబుల్ స్టిచ్ 2 సార్లు వేయాలి. 1 2 వదిలేసి మూడో దాంట్లో మళ్ళీ 1 2 5 చైన్ 1 2 3 4 5 2 3 5 చైన్స్ 2 3 4 4 5. టోటల్ ఇవి టోటల్ 1 2 3 4 5 6 7 8 9 9 రావాలండి. ఇచ్చండి 5 వేయాలి. సారీ 1 2 1 2 3 4 5 డబుల్ స్టిచ్. ఇక్కడ కొంచెం గుర్తుపెట్టుకోవాలండి, శ్రద్ధగా చూడండి. 1 2 2 చైన్. ఇప్పుడు బ్యాక్ స్టిచ్ వేయాలండి. వెనుకతల చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. 2 స్టిచ్లు వేసాం కదా, 2 చైన్లు వేసాం కదా. ఇప్పుడు ఇక్కడ సింగిల్ స్టిచ్ వేయాలండి. సింగిల్ స్టిచ్ మళ్ళీ మీకోసం డబుల్ స్టిచ్ అయిపోయింది కదండి. 5 1 2. ఇప్పుడు డబుల్ స్టిచ్లో నుంచి డబుల్ స్టిచ్లో ఉంది కదా, దాని నుండి ఇప్పుడు సింగిల్ స్టిచ్ వేయాలి. మళ్ళీ డబుల్ స్టిచ్ 5 1 2 3 4 5. చూడండి ఇవన్నీ కూడా చూడండి, ముందు స్టెప్లోని 5 చైన్స్ వేసాం కదా, అందులోనే సింగిల్ స్టిచ్ ఇప్పుడు డబుల్ స్టిచ్ చేయాలండి. సేమ్ దీనిలాగే 5 1 2 1 2 1 2 1
1 2 3 4 5. ఇప్పుడు 2 చైన్ బ్యాక్ స్టెప్పింగ్ సింగిల్ స్టిచ్ 5 డబల్ 2 3 4 5. అలాగే ఇప్పుడు 2 వేసాం కదండి, అలాగే మిగతా 7 9 కూడా అలానే వేయాలి. ఇక్కడ సింగిల్ స్టిచ్ డబల్ ఇప్పుడు ఇవన్నీ కూడా అలానే చేయాలి. సింగిల్ స్టిచ్ 5 డబల్ స్టిచ్ दो चेन बैक स्टेपिंग डबल स्टिच चलो 4 या 5 लास्ट లాస్ట్లో సింగిల్ స్టిచ్ కట్ చేయండి. అలాగే చూడండి, ఇలాగా ఇంకా చూడడానికి కట్ చేసినా సరే అంత బాగా రావద్దు. అందుకని వీటిలో దాచి చూడండి, బ్యాక్ సైడ్ తిప్పి ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ లాస్ట్లో చివరి నుంచి కట్ చేయండి. అలాగే ఇది కూడా చూడండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా ఎలాంటి ఎక్స్ట్రా సపోర్ట్ లేకుండా నీట్గా ఉంది. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మల్టీ టాలెంటెడ్ పిల్ల. బాయ్ బాయ్.